కీర్తన భాగం 89 48వ వచనం నుండి 46వ వచనం నుండి చూసుకుందాం. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు, నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును రుచి చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ప్రభువా, నువ్వు శాశ్వత కాలముందువు అని దావీదుతోటి యెహోవా మాట్లాడుతున్నాడు. 47వ వచనం, కీర్తన భాగం 47వ వచనం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు ఈ లోకంలో? మరణము రుచి చూడక బ్రతికే నరుడున్నాడా? ఎవరైనా కానీ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పుట్టిన వానికి మరణం తప్పదు అనేది చెప్తారు, కానీ ఇప్పుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాము అనేది మానవుడు అర్థం చేసుకోవడం లేదు. ముందుగా ఎందుకు బ్రతుకుచున్నాము అనేది అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు బ్రతుకుచున్నాము, ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుచున్నాము, ఎందుకు చనిపోతున్నాము అనేది ప్రతి మానవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంత? 60 + 70 సంవత్సరంలో. అధిక బలం ఉంటే 70 నుండి 80 సంవత్సరంలో బ్రతకచ్చు. మన ఆయుష్కాలం ఎంత కొద్దిది? ఆయుష్కాలాన్ని చూసే నరుడు ఉన్నాడా ఈ లోకంలో? ఆయుష్కాలాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఏ తప్పిదం చేయము అని ప్రతి మానవుడు అనుకుంటాడు. కానీ తప్పిదాలు చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు ఈ లోకంలో. డబ్బు నేను సంపాదించాలి, డబ్బు నేను సంపాదించాలి, నేను సంపాదించినంత ఎవరు సంపాదించకూడదు, నేను పదవి నేను చేయాలి. సింహాసనాలు కోరుకునే వాళ్ళు ఎక్కువ, నేను గెలవాలి జనంలో. కానీ మరణాన్ని గెలిచిన మానవుడు ఉన్నాడా ఈ లోకంలో? ముందుగా మరణాన్ని గెలిచిన మానవుడు ఎవరున్నారో? మరణాన్ని జయించిన వాడెవడు ఈ లోకంలో? ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆ మరణాన్ని కనుక మనం ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేస్తున్నాము ఈ లోకంలో, ఏం సంపాదిస్తున్నాము, సంపాదించింది ఏమైనా పట్టుకొని పోతున్నామో? పదవులు కానీ, బంగారం కానీ, వెండి బంగారాలు కానీ, సంపాదించిన సంపాదన అంతా ఈ భూమి మీదనే వదిలిపెట్టిపోతున్నారు. ఆదాం మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఎవరైనా ఏమైనా పట్టుకొని పోయారా? కానీ ఏమీ పట్టుకపోవని తెలుసు. మతోన్మాదులకు తెలుసు, సేవకులకు తెలుసు, విశ్వాసులకు తెలుసు, సంఘాలకు పోయే విశ్వాసులకు తెలుసు, గుడి గోపురాలకు పోయే బ్రాహ్మణ్స్కు తెలుసు, గుళ్ళకు గోపురాలకు పోయే వాళ్ళకు కూడా తెలుసు ఏమీ పట్టుకపోమని. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రభు ఏమన్నాడు? మరణించని నరుడున్నాడా అని ఇక్కడ మరణము
చూడక బ్రతుకు నరుడెవ్వడు అని అన్నాడు. దీన్ని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? వాక్యం చదివిన వాళ్ళు గుర్తుపెట్టుకోవడం లేదు, మతోన్మాదులైన అన్యజనులు గుర్తుపెట్టుకోవడం లేదు. ప్రతి మానవునికి మరణం అనేది ఉన్నదనేది తెలుసుకుంటే మరి ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కోపాలు ఎందుకు వస్తున్నాయి? నాకు మరణం నన్ను వెంటాడుతుంది కదా, మరి నేను ఎప్పుడు మరణిస్తానో తెలియదు కదా అని ఏ మానవుడు అనుకోవడం లేదు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు దూషించుకోవడం. మరి ఎప్పుడు చచ్చిపోతావో ముందు అది చెప్పండి. ఎవరైనా మీరు దూషించేవారు ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను ఒకరిని దూషించాలని నేను అనుకున్నప్పుడు నా మరణం గురించి నేను చెప్పాలి. ముందు నా మరణం గురించి చెప్పినప్పుడే నేను దూషించాలి కదా. ఎందుకంటే నా మరణం లేనప్పుడు నేను ఇంకోరిని దూషించే అర్హత ఉన్నది. ఒక వ్యక్తి ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. కానీ ఈ సేవకులకు నాటి నుండి నేటి వరకు అర్థం కాలే, అన్యజనులకు అర్థం కాలే, వినే విశ్వాసులకు అర్థం కాలే. క్రైస్తవులలో ఇప్పుడు అనేకులు దూషించుకుంటాను. ఒకరి మీద పడి ఒకరు ఎందుకు దూషించుకుంటాను? ఎందుకు సోషల్ మీడియా ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు? బైబిల్ అర్థం చేసుకున్న వారు ఎవరి మీద ఎవరు పోస్టులు పెట్టుకోరు. అర్థం కాకనే ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకొని మీడియాలకు ఎక్కి మాట్లాడడం. అన్ని జనుల కంటే వాక్యం తెలియదు. తెలిసిన సేవకులకు ఏమైంది? వాక్యం అర్థం చేసుకున్న వారికి ఏమైంది? ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు. ఒక దైవజనుడిని ఇంకో దైవజనుడు దూషిస్తాడు, ఒక సేవకుడు ఇంకో సేవకుని దూషిస్తాడు, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని దూషిస్తాడు. దూషించడం, ప్రేమించమని ప్రభు చెప్తే దూషించడం నేర్చుకున్నారు. ఈ దూషణ అన్యజనుల ముందున్న నామం దూషణ పాలు చేసేది మీరే కాదా? వాక్యం చదివిన వారే కదా. వాక్యం చదివిన వారే కదా. క్రైస్తవులు వాక్యాన్ని చదువుతారు, వింటారు. సేవకులు వాక్యము చెప్తారు, విశ్వాసులు వింటారు. కానీ ఒక సేవకుడు ఇంకో సేవకుని ప్రేమించాడు, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసాన్ని ప్రేమించదు. మరి ప్రతి ఆదివారం ఏమి నేర్చుకుంటున్నారు? ప్రతి ఆదివారం ఏమి నేర్చుకుంటున్నారు? మా సేవకుడు గొప్ప అనే విశ్వాసాలు వచ్చారు. ఇప్పుడు వారికి విశ్వాసాలుగా తయారు చేసుకున్నారు. ఎవరికి విశ్వాసాలుగా తయారు చేసుకున్నారు? సేవకునికి విశ్వాసాలుగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అర్థం కాలే. అర్థం అయినట్టయితే మీరు చదవండి. 89వ కీర్తన 48, 47, 48 2 చదవండి. దేవుడు సృజించాడు. దేవుడు సృజిస్తే తప్పిదాలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఒక్కరి మీద ఒకరు దూషణ మాటలు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఒకరినొకరు ఎందుకు పోస్టులు పెట్టుకుంటున్నారు? దేవుని వాక్యం చదువుతారు, వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టుటకే వచ్చాను అని అన్నాడు. నేను పరిచారం చేయుటకే వచ్చాను, పరిచారము చేయించుకొనుటకు రాలేదని చెప్పాడు. ఒకడు సింహాసనము, ఒకడు గొప్పగా ఉండాలని, ఒకడు ప్రముఖుడై ఉండాలని కోరుకున్న ఎడల 20 మత్తయి సువార్త 20 ఉంటుంది, చదవండి. ఒకడు ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు ఏమి కావాలని చెప్పిండు? దాసుడై ఉండాలన్నట. ఒక బోధించే బోధకుడు ఎలా ఉండాలి? దాసునిగా ఉంటేనే సంఘానికి సేవ చేయాలి.
నేను దాసునిగా ఉండని నీవు ఉండకపోయినట్లయితే నువ్వు బోధకుడు కాదు, అపవాది సంబంధి. అపవాది సంబంధులైతేనే ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకుంటారు. నేననే గర్వాన్ని తీసేయాలి. ముందు నేననే అహంకారం తీసేయాలి ప్రతి బోధకుడు. నేననే గర్వం, అహంకారం ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు నువ్వు సేవలోనికి వచ్చినట్టు. నువ్వు ఈ రెండు తీసేయలేదనుకో, సేవ లేదు, పరిచర్య కాదు మీది, అపవాది పరిచర్య మీది. ఎవరైనా కానీ సేవకులు ఒకరు తప్పు చేస్తే హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పచ్చు, గద్దించవచ్చు. బుద్ధి చెప్పి గద్దించడం కాదు, నేను హై లెవెల్ కావాలి. మళ్ళీ బైబిల్ వాక్యం చదువుతారు వీళ్ళు. అతనికంటే నేను గొప్ప కావాలి. ఈ గొప్ప ఏం చేస్తావు? మరణిస్తావు. మరణం ఎక్కడికి తీసుకుపోతుంది? నిన్ను నరకానికి తీసుకుపోతుంది. మానవునికి 2 మరణాలు. ప్రతి మానవునికి 2 మరణాలు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? ఒకటి శరీర మరణం, 2 ఆత్మ మరణం. ఈ ఆత్మ మరణానికి ఎంతమంది భయపడుతున్నారు? శరీర మరణానికి ఇప్పుడు భయపడతలేరు. ఇక శరీర మరణం చచ్చినాక కింద అయితేంది మీద అయితేంది అంటున్నారు. ఎవరు చూడొచ్చిందంటాను. చచ్చిన తర్వాత మానవుని జీవితం మొదలవుతుంది. దేవుడు మంచి ఆలోచన కలిగి ఉండాలి ప్రతి మానవుడు అని దేవుడు కోరుకున్నాడు. నేను పరిశుద్ధిని కనుక నేను పరిశుద్ధులుగా చేయడానికి లోకానికి వచ్చిందని చెప్పిండు. 2000 సంవత్సరాల క్రితము, 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మానవులకు 3.5 సంవత్సరంలో శిష్యులకు బోధించాడు. మొదటగా 5,000 మంది ఉండే. ఆయన 5,000 మందికి భోజనం పెట్టాడు. ఇది భౌతికమైన భోజనం. అప్పుడు ఆయనను వెంబడించిండు. ఈయన దగ్గర మళ్ళీ సరిపోతే భోజనం తినచ్చని భౌతిక భోజనానికి వచ్చేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఇప్పుడు శరీర బోధలు చేసేవాళ్ళు అనేకులు వచ్చారు, శరీర బోధలు వినేవాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ శరీర బోధల గురించే వచ్చి యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది. ఆయన భోజనం పెట్టడం బంద్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు భోజనానికే వస్తున్నారు, ఈ భౌతికమైన భోజనానికే వస్తున్నారు అని ఏం చేశాడు? బంద్ చేస్తే క్షయమైన దానికే ప్రతి మానవుడు వేగిరపడతాడు. ఇప్పుడు క్షయమైనది, అక్షయమైన ఆహారం కొరకు కాదు. అక్షయమైందంటే కనబడదు. క్షయమయ్యేది ఆహారం తినటం, మళ్ళీ ఆకలి మళ్ళీ వేస్తుంది. నీళ్లు తాగుతాం, మళ్ళీ దప్పిక అవుతుంది. వాటరు దేవుడిచ్చేదే, ఆహారం దేవుడిచ్చేదే. అయినా భౌతికమైన ఆహారం కొరకే ప్రయాసపడతాడు. మరి ప్రాణం పోతే ఎక్కడుండాలి అని ఏ సేవకుడైనా ఆలోచిస్తున్నారా? ఆత్మీయ బోధ చేస్తున్నారా? ఆత్మల సంపాదన ఉందా? ఆత్మల సంపాదన అంటే నేను లక్షల మందిని సంపాదించిన. ఒక్కరు పరిపూర్ణంగా మారితే, ఒక్కరు పరిపూర్ణులను మీరు తయారు చేస్తే సంతోషించే దేవుడను అని అన్నాడు. పరిపూర్ణంగా మార్చాలి. పరిపూర్ణంగా అంటే దేవుణ్ణి వదిలిపెట్టని అటువంటి సేవకుని తయారు చేయాలి, ఒక విశ్వాసం తయారు చేయాలి. లక్షల మందిలో నువ్వు ఏం బోధలు చేస్తానో శరీర బోధలు చేస్తూ వస్తాను. అందరూ నీకు ఉద్యోగాలు దొరుకుతాయి, మీకు వీసాలు వస్తాయి, మీరు ప్లాట్లు కొంటారు, ఇండ్లు కడతారు. లేని వాటిని ముందుకు పెడతాను దేవుని సేవకులు. ఉన్న వాటిని తీసేస్తాను. దేవుడు ఇయే బోధించాడా? మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ప్లాట్లు కొంటారు, మీరు ఇండ్లు కడతారు అని యేసు ప్రభు ఎక్కడనైనా చెప్పాడా? శిష్యులు ఎక్కడనైనా ప్రకటించారా? ఈ సేవకులు గుర్తుపెట్టుకోవాలి. దయ్యాలు వెళ్ళగొడతాను అంటాను. దయ్యాలను వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి మళ్ళీ పడతాయి. ఆ దయ్యాలు వెళ్ళగొట్టడం మీదనే దయ్యాలు ఉంటాయి.
వెళ్ళగొట్టుడు కాదు, దయ్యం పోయేది కనబడదు, వచ్చింది కనబడదు. కడుపులో గడ్డలు కరిగిపోతానే అంటారు. కడుపులో గడ్డలు ఉన్నాయి తెలియదు, లేని తెలియదు. వాళ్ళు బైబిల్లో ఉన్నవాళ్ళు సత్యంగా ప్రకటించారు. ఇప్పుడు ఒక కుంటివాడు సమాజ మందిరం ముందు కూర్చున్నప్పుడు వాడు అప్పుడే క్షణంలో బాగాయండు. మా దగ్గర ఒక వరం ఉంది, నిన్ను ప్రార్థించండు పేతురు గారు, యోహాను గారు ప్రార్థించినప్పుడు శీల మండలాలు యథాస్థితిలో మానవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అప్పటికప్పుడు కాళ్ళు, రెక్కలు, ఆ బొక్కలు, ఆ నరాలు అన్నీ సమకూర్చబడ్డాయి. ఒక్క కుంటివాడిని లేచి నడిపించగలరా ఇప్పుడు ఏ సేవకుడైనా? ఈ వాక్యాన్ని చూపెడుతూ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే, అనేకమైన అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడున్న సేవకులు. మాకు కృపావరాలు ఉన్నాయి, కృపావరాలు ఒక్కరికే ఇస్తా అని చెప్పిండు ఎవరికైనా? ఎవ్వరు విశ్వాసం ఉంచి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే తగ్గుతుంది, వారికి తగ్గుతుంది. నీ దగ్గరికి రమ్మని ఒక్కరి దగ్గరికి పొమ్మని చెప్పనే బైబిల్. విశ్వాసం ఉంచుతానో నీవు ప్రార్థన చేసుకుంటే తగ్గుతుంది అని బైబిల్ ప్రకారంగా కృపావరాలు అందరికీ ఇచ్చి తిని అని అన్నాడు. అందరికి ఇచ్చిండా, కొందరికి ఇచ్చిండా? నీవు ప్రార్థన చేసుకుంటే తగ్గుతుందమ్మా అని చెప్పాలి ఒక సేవకుడు. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ప్రభువో పొమ్మన్నాడు, మీరో రమ్మంటారు సేవకులు. భిన్నమైన సువార్త ఇది. ప్రభువు మీరు బయటికి పోయి చెప్పండి అని అన్నాడు, మీరు రమ్మని నీ దగ్గర కూర్చునే పెట్టుకుంటాను. అసలు బైబిల్లో రమ్మని ఎక్కడన్నా చెప్పారా? బైబిల్ ప్రకారంగా ఏ ఒక్క సేవకుడు లేడు. అసలు వాక్యం అర్థమైతే కదా సేవకుడికి, వాక్యం చదివితే కదా, వాక్యం అర్థం చేసుకుంటే కదా. వాక్యం అర్థం కాదు, భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోతురే అన్నాడు పౌలు గారు. పౌలు గారి మాటలు ఎవ్వరికి పట్టవు, పట్టినట్టు నటిస్తారు. కానీ ఇలాంటి బోధ చేయొద్దు సేవకులారా. అన్యజనులకు మాదిరిగా ఉండాలి ఒక సేవకుడు. ఆ మతోన్మాదులు తయారైందంటే ఈ సేవకులను బట్టే మతోన్మాదులు తయారైంది. ఆ కరుణాకర్ సుగుణ కానీ, ఆ లడ్డు ప్రవీణ్, లలిత కుమారు, అమరప్రసాద్, రాధా మనోహర్, ఈ సేవకులను బట్టే, ప్రభువుని బట్టి కాదు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేది. వాళ్ళు ప్రభువును కూడా దూషిస్తాను. ఇప్పుడు సేవకులతో పాటు ప్రభువును కూడా దూషిస్తాను. ఈ సేవకులను బట్టే వాళ్ళు మతోన్మాదులుగా తయారై వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కిండ్రు. దేవునికి స్తోత్రం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ రావాలి, మనుషులకు కాదు మహిమ వచ్చేది.